అసలు కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి సార్? మ్యామ్, కంప్యూటర్ సైన్స్ అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి ఇప్పుడున్న జనరేషన్స్లో కానీ ఇప్పుడున్న టైంలో కానీ ప్రతి ఒక్కటి కంప్యూటర్ సైన్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పెయింట్స్ ఉంటాయి చూడండి, కలర్స్. అవును. ఒక కలర్ సెలెక్షన్లోనే మీరు వెళ్ళడానికి చూస్తే యూ విల్ రియల్లీ గెట్ సర్ప్రైజ్. ఫర్ ఎగ్జాంపుల్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూశారనుకోండి, మోర్ దాన్ 25 lakhs కలర్స్ ఉన్నాయి మేడం, మోర్ దాన్ 25 lakhs కలర్స్. ఇప్పుడు చూడండి మేడం, మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మనం వాడుతున్నాం కదా, మొబైల్ ఫోన్స్లో ఎన్నో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ యాక్చువల్గా మీరు 50 years బ్యాక్ చూస్తే ఇలాంటి టెక్నాలజీ ఉండేదే కాదు. ఇదంతా ఎలా సాధ్యం ఉంది మీకు? జస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. సపోజ్ మీరు పాస్ట్ అంటే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ కానీ యాక్చువల్గా కంప్యూటర్స్ రావడానికి ఎలా చూస్తే మీరు నిజంగా అది చాలా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే 1946లో కంప్యూటర్ రిలీజ్ చేశారు మిస్టర్ చార్ల్స్ బ్యాబేజ్, అంటే మనం అతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటాం మేము. ఫస్ట్ టైం కంప్యూటర్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు చూస్తున్న మన మొబైల్ ఫోన్ అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కంప్యూటరే. కానీ ఆ పీరియడ్లో 1946లో ఒక కంప్యూటర్ సైజ్ అనేది 3 to 4 floors ఆఫ్ బిల్డింగ్ ఉండేది అనమాట. అండ్ ఆ కీబోర్డ్, ఆల్మోస్ట్ ఆ కీబోర్డ్లో మనం ఒక కీ ప్రెస్ చేయగానే ఆ కీ మనకు కంప్యూటర్ డిస్ప్లే కావడానికి అట్లీస్ట్ 1 hour టైం పట్టేది. ఇప్పుడు అలాంటి టెక్నాలజీ అంటే ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ పెట్టి చూడగానే ఏమైందంటే పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ పెరిగి సైంటిస్ట్ అంటే వీఆర్ నౌ హ్యావింగ్ కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట. వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసి జస్ట్ వీఆర్ హ్యావింగ్ ది ఆప్షన్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అంటే జస్ట్ ఒక మీరు టచ్ చేయగానే మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కానీ అప్లికేషన్ ఎగ్జిక్యూటివ్ కానీ, అంటే ఇది ఎంత ఏంది మేడం, ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ టెక్నాలజీ. అదే సార్, ఇంతకు ముందు అయితే కీప్యాడ్ ఉండే, ఇప్పుడు టచ్ ఫోన్ అనేది ఎలా అయితే వచ్చేస్తుందో అలా. అదే మనం అంతా ఇది ఇప్పుడు ఉన్నది మేడం స్మార్ట్ టెక్నాలజీ అంటాము. దీనే మనము టెక్నాలజీ మొబైల్ కంప్యూటింగ్ అనమంటాము. క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీ ఇవన్నీ మిక్సప్ చేసేదాన్ని మనం స్మార్ట్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నారు అనుకోండి మేడం, టెస్లా అనే టెక్నాలజీ ద్వారా డ్రైవర్ అవసరం లేకుండానే ఒక కార్ డ్రైవింగ్ అవుతుంది అనమాట. జస్ట్ మీరు సోర్స్ అండ్ డెస్టినేషన్ అంటే ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి అంటే చూస్తే చాలు. ఈవెన్ మధ్యలో ట్రాఫిక్ వచ్చినా కూడా అది ఏంటంటే సెన్సార్ డిటెక్షన్. ఆ సెన్సార్ డిటెక్షన్ కూడా మొత్తం ఎలా అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ద్వారా అనమాట. ఈ టెక్నాలజీ మనం అయితే అంటున్నాం కదా కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ అనేది, ఇది ప్యారలల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్తో కానీ ఆ కలయికతోనే మొత్తం ఎవల్యూషన్ డిస్కవర్ అయ్యింది మేడం అది. సో ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్కటి అనేది కంప్యూటర్ ద్వారానే మ్యామ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సర్జరీస్ కానీ మీరు హెల్త్ ఇష్యూలో వెళ్ళే కానీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు డాక్టర్స్కి చాలా వర్క్ ఈజీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కానీ సర్జరీస్ ఒక 3-4 hours అయ్యే సర్జరీ వితిన్ 10 to 20 minutes అయిపోతుంది మేడం. ఏంటంటే డాక్టర్ సర్జరీ చేసి బయటికి తీసుకురావడానికి టైం తీసుకుంటాడు అంటే కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై కంప్యూటర్ సైన్స్. అవును సార్, అంటే ఇంతకు ముందు డాక్టర్స్ ఓన్లీ